హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2001లో రిలీజ్ అయిన స్పిరిటెడ్ అవే అనే ఒక యానిమ్ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీనే చూడబోతున్నాం. ప్రపంచంలో మోస్ట్ సర్చ్డ్ యానిమీలో ఈ మూవీ థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. అలాంటి ఒక ఫీల్ గుడ్ మూవీనే ఇది. 2001లో మీలో ఎంతమంది పుట్టినారని తెలియదు, ఈవెన్ నేనే పుట్టలేదు అనుకోండా. కానీ ఆ కాలంలోనే అంత డెడికేషన్తో అంత క్రియేటివ్గా చేసింటారు. మూవీ వన్ లైనర్ చాలా సింపుల్ గైస్. ఒక చిన్న పాప వాళ్ళ అమ్మా నాన్నతో కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నప్పుడు తెలియక ఒక స్పిరిట్ విలేజ్ లో ఇరుక్కునేస్తుంది. అక్కడ తనేమేం తెలుసుకునింది, ఏమేం నేర్చుకునింది, స్పిరిట్స్ మధ్యలో ఒక హ్యూమన్ గా ఏ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది, చివరికి వాళ్ళ అమ్మా నాన్నను కాపాడిందా లేదా అనే విషయాన్ని ఎంతో సూపర్ గా ఏమో మనకే ఆ విషయం జరుగుతున్నట్టు చూపిస్తారు. మూవీ స్టార్ట్ చేసే ముందు ఓ చిన్న విషయం గైస్, ఈ గిబ్లీ స్టూడియోస్ నుంచి ఏదైనా మూవీ వచ్చిందా కళ్ళు మూసుకొని చూసేయండి మావా, వచ్చే ప్రతి మూవీ మాస్టర్ పీసే. ఓపెన్ చేస్తే ఒక చిన్న పాప చిహిరోని చూపిస్తారు. తనే మన మూవీ యొక్క హీరోయిన్. రీసెంట్ గానే వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ వచ్చింటుంది కాబట్టి కొత్త ప్లేస్ కి వెళ్తుంటారు. ఆ కొత్త ప్లేస్ లో ఇల్లు, స్కూలు, మార్కెట్, వర్క్ ప్లేస్ అది ఇది అని చెప్పి మొత్తం చూసేసి ఉంటారు. ఇప్పుడు జస్ట్ వెళ్ళి దిగిపోవడమే. కానీ మన చిహిరోకి కొత్త ప్లేస్ కి వెళ్ళడం ఏ మాత్రం ఇష్టం లేదనమాట. అది తన ముఖం చూస్తేనే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. తను వెళ్ళిపోతానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక బొకే ఇచ్చి పంపింటారు. దాంట్లో ఒక చిన్న నేమ్ కార్డు పడిపోయేసరికి వాళ్ళమ్మే దాన్ని ఎత్తిస్తుంది. ఈ చిన్న నేమ్ కార్డు మూవీని అలాగే తన జీవితాన్నే మార్చేస్తుందంటే నమ్ముతారా? ఎలా అని చెప్పి మీరే వెయిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా సిటీ నుంచి టౌన్కి వెళ్తా అంటే ఆ టౌన్ని రీచ్ అయ్యేందుకు ఒక చిన్న అడవి మార్గం నుండి వెళ్ళాలన్నమాట. మనోళ్ళు వెళ్తాంటే కింద చిన్న చిన్న రాళ్ళులా ఉంటుంది. మమ్మీ ఏందది అని అడిగితే మేబీ చిన్న చిన్న గార్డియన్ స్పిరిట్స్ కి అది నివాస స్థలం అని చెప్పి చాలా మంది నమ్మేవాళ్ళు అంటుంది. ఫారెస్ట్ రోడ్ ఖాళీగా ఉండేసరికి ఏమో హైవేలో వెళ్తున్నట్టు 90లో కొట్టుకుని పోతాడు వాళ్ళ నాన్న. లాస్ట్కి అడ్డంగా రాయి ఉండేసరికి టక్కున బ్రేక్ వేస్తాడు. చూడ్డానికి ఏదో ఒక విలేజ్ కి ఎంట్రన్స్ గేట్ లా ఉండేసరికి అసలు ఏ విలేజ్ ఉంది అని చెప్పి ఒక క్యూరియాసిటీతో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వెళ్తారు. కానీ చిహిరో మాత్రం భయపడి అక్కడే ఉండిపోతుంది. కానీ ఆ రాయిని చూస్తే ఇంకా భయం ఎక్కువయ్యేసరికి మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికే వెళ్తుంది. బయటికి వెళ్ళి చూస్తే పచ్చని గడ్డి, ప్రశాంతమైన వాతావరణంలో ఒక చిన్న టౌన్ కనిపించేసరికి ఇంకా క్యూరియాసిటీతో ముందుకు వెళ్తారు. మేబీ 1990s ఆ టైం పీరియడ్ లో థీమ్ పార్క్ ఏమైనా ఈ ప్లేస్ లో కట్టిండొచ్చు. బట్ దాన్ని నడిపేందుకు డబ్బులు లేక వదిలేసింటారేమో అని చెప్పి వాళ్ళ నాన్న అనుకుంటాడు. అంత పెద్ద టౌన్ లో రెస్టారెంట్స్, షాప్స్, టాయ్ స్టోర్స్ అది ఇది అని చెప్పి అడుగడికి ఏదో ఒక షాప్ ఉంది. బట్ ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించట్లేదు. అప్పుడే దూరంలో ఒక మంచి స్మెల్ వచ్చేసరికి పరిగెత్తా వెళ్ళి చూస్తే చికెన్, మటన్, ఫిష్, ఆమ్లెట్ అని ఒక 10 రకాలు కనిపించేసరికి టక్కని మనోళ్ళు ఇద్దరు కూర్చొని అక్కడే తినేస్తారు. తినేదానికి ముందే షాప్ ఓనర్ ని ఓ 4-5 సార్లు పిలిచింటారు. బట్ ఎవరు రాకపోయేసరికి వాళ్ళకి ఆకలి ఎక్కువైపోయి కూర్చొని తినేస్తుంటారు. మధ్యలో షాప్ ఓనర్ వస్తే డబ్బులు పే చేసేద్దామని. కానీ ఎందుకో తెలియదు కానీ చిహిరో ఒక్క మెతుకు కూడా తినకుండా అట్లే భయంతో చూస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఇప్పట్లో వచ్చేలేదని చెప్పి టౌన్ మొత్తం చూస్తా అంటే అప్పుడే బ్రిడ్జి కింద ఒక ట్రైన్ వెళ్ళేసరికి పరిగెత్తా వెళ్ళి చూస్తుంది. అదే బ్రిడ్జి పైన ఇంకోటి వచ్చి పాపా ఎవరు నువ్వు, ఈ ప్లేస్ కంతా రాకూడదు పాపా, అయ్యో టైం వేరే అయిపోతుంది, షాప్లని తీయేసన్నరే పాపా, ఇక్కడ నుంచి పారిపో అని చెప్పి దేన్నో చూసి భయపడి తన్ని పంపించేసంటాడు. తను పరిగెత్తా అంటే ఒక్కో షాప్ గా అప్పుడే ఓపెన్ అవుతా ఉంటుంది. అలాగే లోపల మనుషులు ఉంటారేమో అనుకుంటే మనుషులకు బదులు స్పిరిట్స్ కనిపిస్తా వస్తుంది. వెంటనే పరిగెత్తా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మా నాన్న లిటరలీ పందుల్లా మారిపోయింటారు. అది తనకు అర్థం కాక ఒకవేళ అమ్మా నాన్న వెళ్ళిపోయినారేమో చెప్పి తను కూడా వచ్చిందాన్నే పరిగెత్తా వెళ్ళి చూస్తే వచ్చేటప్పుడు ఖాళీగా ఉన్న మెట్లు ఇప్పుడు మొత్తం వాటర్ తో నిండిపోయింటుంది. అప్పుడే ఆ ప్లేస్ కి ఓ బోట్ వచ్చాగి దాని నుంచి ఒక్కో స్పిరిట్ గా బయటికి వస్తా ఉంటే దాన్ని చూసి తను భయపడిపోయి పరిగెత్తా వెళ్ళి ఓ మూలలో కూర్చునేస్తుంది. కాసేపు తర్వాత ఇంతసేపు కలిసిన పిల్లడు చిహిరో దగ్గరికి వచ్చి పాపా నువ్వేం భయపడద్దు, నేను నీ ఫ్రెండ్ అని చెప్పి ఒక టాబ్లెట్ తినమంటాడు. కానీ తను భయపడిపోయి తినదు. అప్పుడే తన్ని తాను చూసుకుంటే తన చేతులు, కాళ్ళు మొత్తం మాయమైపోతా వస్తుంటుంది. ఆ టాబ్లెట్ తిన్న తర్వాతే తను మళ్ళీ నార్మల్ అవుతుంది. అప్పుడే ఎవరో వచ్చేసరికి తన్ని కవర్ చేసుకుంటాడు. ఎవర్రా అని చెప్పి పైకి చూస్తే మనిషి తలలో ఉన్న పక్షి పెట్రోల్ చేస్తా ఉంటుంది. చూడు పాపా, ఈ ప్లేస్ లో ఉండడం సేఫ్ కాదు అని చెప్పి ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఓ బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ ని క్రాస్ చేసేటప్పుడు మాత్రం నీ ఊపిరిని వదలద్దు, లేకుంటే నువ్వు మనిషిని చెప్పి వాళ్ళకి తెలిసిపోతుందని చెప్పి తీసుకెళ్తాడు. తను కూడా తన ఊపిరిని హోల్డ్ చేసి కష్టంగా వెళ్తా ఉంటుంది. కరెక్ట్ గా ఇంకా 2 అడుగులు వేస్తే బయటికి వెళ్ళిపోవచ్చు అనుకునే టైంకి ఒక కప్ప పరిగెత్తా వచ్చి మాస్టర్ నడిచేసరికి దానివల్ల తన ఊపిరిని
వదిలేస్తుంది. సో వాళ్ళందరికీ తను మనిషిని చెప్పి తెలిసిపోతుంది. వెంటనే వాడు తన్ని ఫాస్ట్ గా లాక్కొచ్చి ఓ ప్లేస్ లో కూర్చోపెట్టేస్తాడు. చూడు చిహిరో, నా పేరు హకు. నువ్వు ఇదే ప్లేస్ లో ఉంటే ఖచ్చితంగా పట్టుబడిపోతావు. దాని తర్వాత మీ అమ్మా నాన్నను కూడా కాపాడలేవు. సో కింద మెట్లు దిగిన తర్వాత ఓ కిచెన్ ఉంటుంది. అక్కడ కమాజీ అనే ఓ వంట మనిషి ఉంటాడు. వాని దగ్గరికి వెళ్ళి ఏదో పని కావాలని చెప్పి మొండిగా కూర్చున్నాయి. వాడు పని ఇస్తే మాత్రమే బతుకుతావు, లేకుంటే నిన్ని కూడా మీ అమ్మా నాన్నలాగే పందిలా మార్చేసి తినేస్తారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా హకు చెప్పినట్టే కింద కిచెన్ లోకి వెళ్ళి చూస్తే 4 చేతులతో ఓ మనిషి ఉంటాడు. వాడి పేరే కమాజీ. వాడికి స్పైడర్స్ అన్ని సర్వెంట్స్ అన్నమాట. వాటికి ఉన్నది ఒకే ఒక పనే, లోపల ఉన్న బొగ్గుని తీసుకొచ్చి నిప్పులు వేయడం. అది మాత్రం పక్కగా చేస్తూ ఉంటాయి. వాడు చూసేందుకే మల్టీ టాలెంటెడ్ లా ఉంటాడు. ఒక చేత్తో ఏమో నూరుతాడు, ఇంకో చేత్తో ఏమో చక్రాన్ని తిప్పుతాడు, ఇంకో చేత్తో ఏమో లివర్ ని పుష్ చేస్తాడు. అట్లా మొత్తం పనులు వాడొక్కడే చూసుకుంటాడు. అయినా కూడా వాడు చూసేందుకు కొంచెం క్రీపీగా ఉండేసరికి అడుగుదామా వద్దా అని చెప్పి ఓ 10 సార్లు ఆలోచించిన తర్వాత లాస్ట్ కి ధైర్యం తెచ్చుకుని నాకేమైనా పని ఇవ్వండి అని చెప్పి వెళ్ళి అడుగుతుంది. చూడు పాప, పనికి తగ్గట్టే పనులు ఉన్నారు కాబట్టి నీ హెల్ప్ ఏం నాకు అవసరం లేదు అని చెప్పేస్తాడు. హక్కు క్లియర్ గా చెప్పింటాడు కదా, పని దొరికేంత వరకు అక్కడి నుంచి కదలలేదు అని. అందుకే చిహిరో కూడా అక్కడే ఉండిపోతుంది. వావ్, కమాజీకి 4 చేతులే అనుకుంటే ఆ 4 చేతులు సాగుతాయని చెప్పి ఇప్పుడే తెలుస్తుంది. అప్పుడే ఒకటి వెయిట్ ఎక్కువ ఉన్నది ఎత్తుకుని వస్తా అంటే దాని వెయిట్ తట్టుకోలేక ధమాలను పడిపోతుంది. అయ్యో, దానికి ఏమైనా అయిపోయిందేమో అని చెప్పి దాన్ని ఎత్తి చూస్తే అది లేసి టకటక అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. దీంతో నేనేం చేద్దునంటే మిగతావి కూడా పట్టించుకోకుండా అవి పాటిగా వెళ్ళిపోతాయి. అట్లు దాన్ని ఎత్తుకెళ్ళి నిప్పులు వేస్తే నీ సొమ్మే మరిగిపోదు కదా అని చెప్పేసరికి తను కూడా కోపంగా ఎత్తుకెళ్ళి దాంట్లో వేసి పరిగెత్తా వచ్చేస్తుంది. ఇప్పుడు చిహిరో ఒక స్పైడర్ చేయాల్సిన పనిని తను చేసింది కదా, దాన్ని అర్థం చేసుకున్న మిగతా స్పైడర్స్ కావాలని ఆ బొగ్గునెత్తి వాటి పనే వేసుకొని మన చిహిరో కూడా వాటన్నిటిని ఎత్తుకెళ్ళేస్తుందేమో అని చూస్తుంది. చూడు పాపా, నువ్వు వచ్చినప్పటి నుంచి పని చెడగొడతానే ఉంటావు. నీకు ఇక్కడ పని లేదు. నీకు నిజంగా పని కావాలంటే యుబాబా దగ్గరికి వెళ్ళు, తను ఏదోటి ఇస్తుంది అంటాడు. యుబాబా ఎవరంటే తను ఒక మంత్రగత్తె. తనే ఈ స్పిరిట్ టౌన్ కి ఒక హెడ్ లా అనమాట. అప్పుడే కమాజీ కోసం ఓ అమ్మాయి ఫుడ్ తెచ్చి స్పైడర్స్ కూడా కాస్త ఫుడ్ వేస్తంటే మధ్యలో మన చిహిరోని చూసేసరికి, ఏ అమ్మాయి, నువ్వే కదా టౌన్ లోకి దూరిన కొత్త మనిషివి, నీ గురించే కిందందరూ మాట్లాడుకుంటున్నారు. నువ్వు కనుక పట్టుబడితే నీ పరిస్థితి అంతే అని చెప్తా అంటే, ఏ పాపా కొంచెం చూసి మాట్లాడు, తను నా మనవరాలు, పని కోసం ఈ ప్లేస్కి వచ్చింది, ఎక్కడ పని లేదు, అందుకే నువ్వు తన్ని యోబాబా దగ్గరికి తీసుకెళ్లి తనకి ఏదైనా పని తీసి అని చెప్పి లంచం కింద ఒక రోస్ట్ చేసిన బల్లిని ఇచ్చేసరికి తను కూడా ఆ బల్లిని తీసుకుని చిహిరోని పిలిచికెళ్తుంది. వెళ్లే ముందు కమాజీకి థ్యాంక్స్ చెప్తే, చూడు పాప, యోబాబా నీకు ఒక కాంట్రాక్ట్ ఇస్తుంది, దాన్ని చూసి సైన్ చేయి సరేనా అని చెప్పి పంపిస్తాడు. ఎంతైనా చిహిరో ఒక మనిషి కాబట్టి తను స్పిరిట్స్ మధ్యలో అంత నార్మల్ గా నడవకూడదు. ఇన్ కేస్ నడిస్తే కూడా తనకే డేంజర్ కాబట్టి తన్ని దాచి తీసుకెళ్తుంది. ఇంకా ఒక్క ఫ్లోర్ వెళ్తే యుబాబా దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళు వెళ్తా అంటే కరెక్ట్ టైంకి కప్పాకాడికి మనిషి వాసన వచ్చేసి ఎక్కడా అని చెప్పి వెతుకుతా అంటే తను వాడిని డిస్ట్రాక్ట్ చేసి చిహిరోని ఒక స్ట్రేంజర్ తో పంపించేస్తుంది. పర్లేదు గాయస్, అన్ని స్పిరిట్స్ ఒకేలా ఉండవు. ఆ స్పిరిట్ కూడా తెలుసు మన చిహిరో ఒక మనిషిని, అలాగే తన్నే అందరూ వెతుకుతున్నారు అని. అయినా కరెక్ట్ గా యుబాబా ఫ్లోర్ వచ్చిన తర్వాత బయటికి వచ్చి చెక్ చేసి ఎవరూ లేదని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే చిహిరోని బయటికి పంపిస్తాడు. తను ఆ డోర్ ముందర నిలిచేసరికి ఆ డోర్స్ అని ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యి తన్ని కూడా ఎవరో సర్రన్ లాకెళ్ళి యుబాబా ముందర పడేస్తారు. తను కూడా నిదానంగా లేస్తా అంటే బాడీనే లేని తలలు తన చుట్టూ గెంతుతా ఉంటాయి. దాన్ని చూసి భయంతో అరిచేసరికి ఉష్ అంటుంది. తనే యుబాబా. యాక్చువల్లీ తనకు ఒక శాపం ఉంది. ఎవరన్నా తన దగ్గరికి వచ్చి పని ఇవ్వండి అని అడిగితే తను ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. కానీ ఇచ్చేదానికి ముందు కాసేపు అట్ల వాళ్ళతో ఆడుకుంటుంది. అలానే మన చిహిరో దగ్గర కూడా వచ్చి, నువ్వు ఒక మనిషివి, నీలాంటి ఒక హీనమైన మనిషికి ఇక్కడ ఎటువంటి పని లేదు, ఒకవేళ నీకు ఏదైనా పని ఇచ్చినా కూడా నీ వల్ల నాకే అవమానం అని చెప్పి కావాలనే మన చిహిరోని కించపరిచేలాగే మాట్లాడుతుంది. అయినా కూడా చిహిరో అక్కడి నుంచి కదిలేటట్టే లేదు. అదే టైంకి యుబాబా వాళ్ళ చిన్న కొడుకు ఏడ్చుకుంటా డోర్నే పగలగొట్టేస్తాడు. వాడి కాలే అంతుందంటే వాడు ఇంకెంత ఉంటాడో. వెంటనే పరిగెత్తా వెళ్ళి, చిన్ని నాన్న ఏం లేదు అని చెప్పి ఓదార్చిన తర్వాత, ఏ పాపా ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నావంటే, నాకు పని ఇస్తేనే వెళ్తా అని చెప్పి గట్టిగా అరిచేసరికి, నీకు దండం పెడతాయే తల్లి, ఇప్పుడు మాత్రం అరవద్ది అని చెప్పి వాడిని పనుగా పెట్టిన తర్వాత వచ్చి తనకు పని ఇస్తుంది. నిజానికి ఇది ఒక కాంట్రాక్ట్ జాబ్ అనమాట. యుబాబా చిహిరోకి పని ఇస్తే దానికి బదులు చిహిరో తన లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండి పనిచేస్తా ఉండిపోల్లా. దానికి ఒప్పుకొని చిహిరో కూడా సైన్ చేస్తుంది. ఓహో, నీ పేరు చిహిరోనా, ఇక నుంచి నీ పేరు నాకే సొంతం అని చెప్పి చిహిరోకి కొత్తగా సెన్ అనే ఒక పేరు పెడుతుంది. అప్పుడే ఆ ప్లేస్ కి హక్కు కూడా వస్తాడు. యోబాబాకి హక్కు ఒక పర్సనల్ అసిస్టెంట్ లా అనమాట. హక్కు కొత్తగా ఒక అమ్మాయి పనిలో చేరింది, తన్ని తీసుకెళ్లి తనకేదైనా పనివ్వు అంటుంది. వాడు కూడా యోబాబా ముందర చిహిరో ఎవరో తెలియనట్టే ప్రవర్తించి తన్ని తీసుకెళ్తాడు. ఒకవేళ వాడే చిహిరోని ఈ ప్లేస్ కి పంపించింది అని తెలిస్తే వాడిని చంపేస్తుందేమో. దాని తర్వాత చిహిరోని వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేస్తే
చీ ఇలాంటి ఒక హీనమైన మనిషి మాతో ఈక్వల్ గా పనిచేస్తుందని చెప్పి వాళ్ళు కొంచెం అసహించుకుంటారు. చూడండి మీరు మాట వదిలేదానికి ముందు యుబాబా దగ్గర తను కాంట్రాక్ట్ తీసుకుంది అనే విషయం గుర్తు పెట్టుకోండి అని చెప్పేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే యుబాబా దగ్గర కాంట్రాక్ట్ తీసుకుని పనిచేయడం అనేది అంత కష్టం అనమాట. అలాంటిదాన్ని ఓవర్కమ్ చేసి వచ్చిందంటే పాప గట్టిదని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇంకా మన చిహిరోని ఇంతసేపు ఒక అమ్మాయి పిలిచికెళ్ళింది కదా, ఆ అమ్మాయికి అసిస్టెంట్ గా వదిలేస్తారు. ఆ అమ్మాయి పేరు లిన్. చిహిరోకి కావాల్సిన బట్టలు రూమ్ అంతా చూపించి కూర్చోపెట్టుకుంటుంది. ఈ పక్క హక్కుని చూసుకున్నట్లయితే వాడు యుబాబా దగ్గరికి వచ్చిన తర్వాత యుబాబా ఒక కాకిలా మరి అక్కడి నుంచి ఎగురుకుంటా వెళ్ళిపోతుంది. మేబీ పెట్రోలింగ్ కి అనుకుంటా. మనం బాగా చూసినట్లయితే ఆ స్పిరిట్స్ అన్ని నైట్ టైమ్స్ లోనే బయటికి వస్తుంది, షాప్స్ ఓపెన్ చేస్తుంది, వాళ్ళ లైఫ్ ని జీవిస్తుంది. మిగతా మార్నింగ్ టైమ్స్ లో అంతా బాగా నిద్రపోతాయి. మన డైలీ లైఫ్ కి క్వైట్ ఆపోజిట్ అనమాట. అట్లా మార్నింగ్ టైంలో వాళ్ళందరూ పనుకుంటే ఫస్టే కదా మన చిహిరోకి, సో అంతగా నిద్ర రాలేదు. అప్పుడే హక్కు వచ్చి నన్ను బ్రిడ్జి దగ్గర మీట్ అవ్వు, మీ అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎట్లో మార్నింగ్ టైం కాబట్టి అందరూ పనుకునేసి ఉంటారు. కమాజిన్ చూడండా, ఆయన లేసే ప్లేసు, పని చేసే ప్లేసు, తినే ప్లేసు, పనుకునే ప్లేసు అన్నీ ఆ ప్లేస్ లాగే ఉందే. సరే అని చెప్పి టకటగాని షూస్ వేసుకుని పరిగెత్తా బ్రిడ్జి దగ్గరికి వచ్చి చూస్తే వైట్ మాస్క్ వేసుకుని ఒకే ఒక స్పిరిట్ మాత్రం ఉంటుంది. ఎప్పుడైతే తను ఆ బ్రిడ్జిని క్రాస్ చేస్తుందో దాని తర్వాత స్పిరిట్ కనిపించదు. కరెక్ట్ టైంకి హక్కు కూడా వచ్చేసరికి వాళ్ళ అమ్మా నాన్నని చూపిస్తాడేమో అనుకుంటే సీదా పందుల ఫామ్ లోకి వెళ్ళిపోయి ఒక 2 పందుల్ని చూపించి ఇదే మీ అమ్మా నాన్న అంటాడు. యాక్చువల్లీ వాళ్ళిద్దరు పర్మిషన్ తీసుకోకుండా ఫుడ్ తిన్నందుకు యుబాబానే వాళ్ళిద్దరిని పందుల్లా మార్చేసి ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో వాళ్ళని కోసి కూడా తినేస్తారు. మమ్మీ డాడీ నేను సెన్ వచ్చిన అంటే వాళ్ళు ఉలుకోలేదు పలుకోలేదు. విషయం ఏంటంటే వాళ్ళు పందులుగా మారిన తర్వాత ఇంతకు ముందు వాళ్ళు మనుషులుగా ఉండేవాళ్ళు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదంట. ఆ విషయం వినగానే ఏడ్చుకుంటా బయటకు వచ్చేస్తుంది. అప్పుడే చిహిరో ఏ బట్టలనైతే వేసుకొచ్చిందో ఆ బట్టల్ని మళ్ళీ తనకే ఇచ్చేసరికి దాంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన నేమ్ కార్డు ఉంటుంది. ఆ నేమ్ కార్డ్ లో చిహిరోని ఉండేసరికి అప్పుడే తనకే గుర్తొస్తుంది తన పేరు చిహిరోని. ఇంతసేపు కూడా వాళ్ళ అమ్మా నాన్న దగ్గర మమ్మీ డాడీ నేను సెన్ వచ్చినా అనేదే గాని నేను చిహిరో వచ్చినా అని చెప్పలేదు. ఎందుకంటే తన పేరుని యుబాబా ఎత్తేసి ఉంటుంది. పేరు ఎందుకంత ముఖ్యమంటే వాళ్ళ ఒరిజినల్ పేరు తెలిసే మాత్రమే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళగలరు. ఇప్పుడు హక్కుని చూసుకుంటా వాడికి వాడి పేరేందో కూడా తెలియదంట. హక్కు అనేది యుబాబా పెట్టిన పేరు. ఒక విషయం చెప్పేదే మర్చిపోతుంది గైస్, హక్కు చిహిరోని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు చిహిరో పేరు ఆల్రెడీ హక్కుకి తెలుసంట. ఎలా అడిగితే వాడెప్పుడో తన్ని చిన్నప్పుడు మీట్ అయినానని చెప్పి వెళ్ళిపోయింటాడు. ఇంకా ప్రెసెంట్ చూసుకున్నట్లయితే హక్కు తెచ్చిన ఫుడ్ ని ఏడ్చుకుంటా తినేసి దాని తర్వాత వాడికి టాటా చెప్పేసి వచ్చేస్తుంది. వెళ్ళేటప్పుడు ఆకాశంలో చూస్తే హక్కు ఒక వైట్ డ్రాగన్ లా మారి అక్కడి నుంచి ఎగురుకుంటా వెళ్ళిపోతాడు. పాపం అలసిపోయిన చిహిరో రూమ్ కూడా వెళ్లకుండా కమాజీ ప్లేస్ లోనే పనుకునేస్తుంటే దాన్ని చూసిన కమాజీ ఒక చిన్న బ్లాంకెట్ ఎత్తి తన మీద కప్పుతాడు. ఇంకా నైట్ కూడా అవుతుంది. జనాలందరూ లేసి వాళ్ళ పనులు స్టార్ట్ చేస్తారు. మన చిహిరో దీనికి కొత్త కదా, సో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మన చిహిరో కొంచెం స్లోగానే చేస్తుంది. మురికి నీళ్లను బయట పోసేందుకు డోర్ ఓపెన్ చేస్తే ఇంతసేపు బ్రిడ్జి దగ్గర వైట్ మాస్క్ వేసుకుని ఒక స్పిరిట్ ఉంది కదా, ఆ స్పిరిట్ ఇక్కడ కూడా ఉండేసరికి సార్ మీకు అభ్యంతరం లేకుంటే లోపలికి రావచ్చు అని చెప్పి డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిన తర్వాత ఆ స్పిరిట్ కూడా లోపలికి వచ్చినట్టు చూపిస్తారు. చిహిరో పనిచేసేది ఒక స్పాలో కాబట్టి బాత్ టబ్లు అది ఇది అని చెప్పి క్లీన్ చేస్తా ఉండాల. అలాంటి ఒక పెద్ద బాత్ టబ్ ని లిన్ అలాగే చిహిరో ఇద్దరు కలిసి క్లీన్ చేస్తుంటారు. కానీ మొత్తం క్లీన్ చేసేదానికి ముందే కస్టమర్స్ వచ్చేస్తున్నారు అని చెప్పేసరికి చూడు చిహిరో ఇది ఇప్పట్లో అయ్యేలా లేదు, నువ్వు గుమ్న వెళ్ళి టోకన్ తెచ్చే మనం నీళ్లను నింపేద్దాం అంటుంది. తను కూడా టోకన్ కోసం వెళ్ళి అడిగితే వాడు అందరికి ఇస్తానడే గానీ చిహిరోకి మాత్రం ఇవ్వనంటున్నాడు. అప్పుడే ఆ స్పిరిట్ వాడికి తెలియకుండా ఓ టోకన్ ఇచ్చేసరికి తను కూడా ఎత్తుకొచ్చేస్తుంది. జస్ట్ ఆ టోకన్ ని లోపల పెడితే ఒక పైప్ వస్తుంది. ఆ రోప్ పట్టి లాగేసరికి వాటర్ కూడా వస్తుంది. ఓకే చిహిరో టబ్బు నిండిన తర్వాత వాటర్ ఆఫ్ చేసే మన ఇద్దరికి ఫుడ్ తెస్తా అని చెప్పి లిన్ వెళ్ళిపోతుంది. అప్పుడే ఈ స్పిరిట్ మళ్ళీ వచ్చి బోల్డ్ అని టోకన్లు తెచ్చేసి చిహిరోకి అంటుంది. ఇట్స్ ఓకే సార్ ఆల్రెడీ మీరు టోకన్ ఇచ్చినారు కదా అదే చాలు అని చెప్తా అంటే అయినా కూడా అది ఇచ్చేకే ట్రై చేస్తూ ఉంటుంది. ఎంతసేపటికి మన చిహిరో తీసుకోకపోతే లాస్ట్ కి దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆ టౌన్ కి స్టింగ్ స్పిరిట్ అనే ఒక గబ్బు స్పిరిట్ వస్తా ఉంటుంది. అది రోడ్ లో వస్తా అంటే షాపులు రెస్టారెంట్లు అన్ని క్లోజ్ చేస్తున్నారు. లాస్ట్ గా స్పిరిట్ మన చిహిరో పనిచేసే స్పా దగ్గరగా వస్తా అంటే వాళ్ళందరూ రావద్దు అని చెప్పి అడ్డుకుంటుంటారు. కానీ అది 10 అడుగులు దూరంలో ఉంటేనే గబ్బు ఇక్కడికి కొట్టేసరికి వాళ్ళందరూ అక్కడే పడిపోతారు. ఇంక వచ్చిన కస్టమర్ ని తిరిగి పంపకూడదని చెప్పి ఆ గబ్బు స్పిరిట్ కావాల్సిన ఏర్పాట్లన్నీ మన చిహిరోనే చూసుకోవాలని చెప్పి చెప్పేస్తుంది. ఆ స్పిరిట్ లోపలికి వస్తా అంటే దాని గబ్బుకి వాళ్ళందరూ పరారైపోతారు. అది కూడా నిదానంగా మన చిహిరో దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తుంది. డబ్బులో గబ్బుందా గబ్బులో డబ్బుందా కూడా అర్థం కాలే. ఆ తర్వాత వాటర్ టబ్బు దగ్గరికి తీసుకెళ్తే టబ్బులో దూకిన తర్వాత వాటరే ఏమో డ్రైనేజ్ వాటర్ లా అయిపోతుంది. సో వాటర్ ని రీఫిల్ చేద్దామని చెప్పి టోకన్ వేసి రోప్ లాగుతుంది. కానీ కాల్ జారి లోపల పడిపోయేసరికి ఆ స్పిరిటే పైకి లేపుతుంది. అప్పుడే దానికేదో గుచ్చుకున్నట్టు కనిపించేసరికి లిన్ దానికేదో గుచ్చుకుంది అంటుంది. వెంటనే యుబాబా ఒక రోప్ ని తెచ్చి దాన్ని కట్టేసి జనాల
జనాలందరినీ లాగమంటుంది. అందరూ కలిసి లాగుతాంటే సైకిల్, డబ్బు, ట్యాంక్, చెత్త చెదారం అన్నీ బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాతే అది టోటల్ గా క్లీన్ అయ్యి నిదానంగా బయటికి వచ్చి మంచిది అంటుంది. చీరో చేతిలో ఏమో ఒక చిన్న బాల్లా ఉంటుంది. అట్లే ఈ చెత్తను చూసుకుంటే మొత్తం వాటర్ వెళ్ళిన తర్వాత అక్కడక్కడే ఏమో చిన్న చిన్నగా మెరుస్తూ ఉంటుంది. ఏందని చెప్పి బాగా చూస్తేనే తెలుస్తుంది అవన్నీ గోల్డ్ పార్టికల్స్. వెంటనే ఆ స్పిరిట్ ఒక డ్రాగన్ లా మారి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విషయం ఏంటంటే ఆ స్పిరిట్ ఒక పెద్ద రివర్ కి గార్డియన్ అంట. అలాంటి ఒక గార్డియన్ స్పిరిట్ మన స్పాకి రావడం మన అదృష్టం అని చెప్పి చీరోని మెచ్చుకుంటుంది. ఇంకందరూ పనుకున్న తర్వాత ఈ కప్పాగాడు మాత్రం వచ్చి ఏమైనా గోల్డ్ దొరుకుద్దేమో అని చూసంటాడు. అప్పుడే ఈ స్పిరిట్ ఒక్కో గోల్డ్ గా తన చేతి నుంచి ప్రొడ్యూస్ చేసి వాడికి ఇస్తా ఉంటుంది. వాడు గోల్డ్ కోసం కక్కుర్తిపడి దగ్గరికి వెళ్తే ఇచ్చినట్టు ఇచ్చి లబక్కను వాడిని మింగేస్తుంది. ఆ సౌండ్ విని ఇంకోటి వచ్చింటే పైకి ఎగేసి ఏమో చిల్లరేసినట్టు బంగారాన్ని కిందకేసి నాకు ఆకలేస్తుంది, నేను కస్టమర్నే, నేను స్నానం చేయాలా, మీ వాళ్ళందరినీ లేపు అంటుంది. నెక్స్ట్ డే చూసుకుంటే ఇంకా మార్నింగ్ టైమే. ఆ తెల్లారులోనే జనాలందరూ వెళ్ళిపోయింటారు. ఏమైంది అని చెప్పి పరిగెత్తా వెళ్ళి చూస్తే జనాలందరూ ఆత్రాత్రంగా ఏమో 100 మందికి భోజనాలు తయారు చేసినట్టు తయారు చేసి వాటన్నిటిని ఆ ఒక్క స్పిరిట్గా ఇచ్చేస్తారు. అది కూడా తింటాంది తెచ్చినవన్నీ తింటాంది, తినే కొద్దీ సైజు పెరుగుతాంది. నువ్వు కూడా రాచి హీరో వాడందరికీ గోల్డ్ ఇస్తాడు అంటే ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళి సంపాదించుకో, నేను కాసేపట్లోనే వస్తాను చెప్పి మళ్ళీ రూమ్కే వచ్చేస్తుంది. వాళ్ళకేముంది చెప్పండా, ఆ రోజు సంపాదించి పొట్ట నింపుకుంటే చాలు. కానీ మన చీరోకి వాళ్ళ అమ్మా నాన్నని ఎలా మనుషుల్లా మార్చాలా, అలాగే ఈ ప్లేస్ నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి తెగ ఆలోచిస్తూ ఉంటుంది. మధ్యలో హక్కు వేరే కనిపించి 2 రోజులకు పైగా అయిపోయేసరికి వాడి గురించి కూడా లైట్ గా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే హక్కు డ్రాగన్ ఫామ్ లో ఉన్నప్పుడు ఏదో కొన్ని పక్షులు వాడిని అటాక్ చేస్తూ ఉంటుంది. వాడు అటు ఇటు తప్పించుకుని లాస్ట్ కి చీరో రూమ్ లోకి దూరేసరికి వెంటనే తను కూడా తలుపేస్తుంది. బాగా చూసినే తనకే తెలుస్తుంది ఆ పక్షులని జస్ట్ పేపర్. కాసేపు తర్వాత ఆ పేపర్స్ కూడా మళ్ళీ పక్షుల్లాగే మారి వెళ్ళిపోతుంది. అప్పుడే హక్కు కూడా లేసాక ట్రై చేస్తాంటే వద్దు హక్కు, ఈ ప్లేస్ సేఫ్ అయిందే, ఇక్కడే ఉండు అంటుంది. అయినా కూడా వాడు మాట వినకుండా రక్తం కక్కుతూ వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా యుబాబా దగ్గరికే వెళ్తాడు అని చెప్పి తను కూడా పరిగెత్తా వెళ్తుంది. అప్పుడే వచ్చిన పేపర్ పక్షుల్లో అన్నీ వెళ్ళిపోయింది కదా, కానీ ఒకే ఒక పేపర్ పక్షి మాత్రం నిదానంగా ఎగురుకుంటా వచ్చి తనకే తెలియకుండా తన వెనకాల అతుక్కుంటుంది. వెంటనే లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటే మధ్యలో స్పిరిట్ పట్టేసి బోల్డ్ అంతా బంగారాన్ని చూపించి తీసుకో అంటుంది. తను హక్కుని కాపాడికి అర్జెంట్ గా వెళ్తాంది కాబట్టి వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా గోల్డ్ కింద పడేసరికి వీళ్ళందరూ గుంపులుగా వచ్చేదని ఏరుకుంటారు. వెంటనే వాళ్ళందరినీ సైడ్ దొబ్బేసి సారీ సార్, మా వాళ్ళకి కొంచెం మేనస్ తెలియదు అంటే, ఓహో అట్లయితే నీకు తెలుసా అని చెప్పి వాళ్ళిద్దరిని లబక్కని మింగేస్తుంది. అప్పుడే వాళ్ళకే తెలుస్తుంది అది మాంసాన్ని మాత్రమే కాదు మనుషుల్ని కూడా మింగేస్తుంది. ఈ పక్క చీరో ఏమో లిఫ్ట్ ని బ్లాక్ చేయనారు కాబట్టి బయట నుంచి వెళ్దాం అనుకుంటుంది. సో పైప్ పైన ఒక పెద్ద సాహసం చేసి దాని తర్వాత నిచ్చెనెక్కి అక్కడి నుంచి ఒక కిటికీ దగ్గరికి వెళ్తుంది. ఎంత ఓపెన్ చేసేకి ట్రై చేసినా ఓపెన్ కాదు. అప్పుడే తన వెనకాల అతుక్కున్న పేపర్ నిదానంగా లోపలికి వెళ్ళి ఆ లాక్ ని తీసేసరికి దాని తర్వాతే తను లోపలికి వెళ్తుంది. అక్కడి నుంచి దక్కోని చూసంటే, అరే చా ఏంద్రా హక్కు, నీ వల్ల రూమ్ మొత్తం రక్తం అయిపోయింది. ఎట్లో ఈ హక్కు గాడు ఇంకా మనకు పనికిరాడు కాబట్టి వాడిని ఎత్తుకొని పోయి డిస్పోజ్ చేయండి అని చెప్పి తను పాటికి తను వెళ్ళిపోతుంది. నిజానికి యుబాబా కోసమే హక్కు బయటికి వెళ్ళి తన వల్లే గాయపడి వచ్చింటాడు. అలాంటప్పుడు యుబాబా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా గమ్మున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కనీసం మనమన్నా కాపాడదామని చెప్పి బయటికి వెళ్తాంటే టక్కుని యుబాబా కొడుకు పట్టేసి, అక్క నువ్వు ఇక్కడే ఉండి నాతో ఆడుకో, మనమిద్దరూ ఆడుకుందాం అంటాడు. చూడు నాన్న, నువ్వు ఇంత సైజ్ లో ఉండుకొని ఇంకా ఆడదామంటే అది చాలా కష్టము. ఫస్ట్ అక్కడ కూడా చచ్చిపోతాడు. వాడిని కాపాడిన తర్వాత ఏమన్నా ఆడుకుందాం రా అంటే, లేదు నువ్వు ఇక్కడే ఉండి ఆడుకోవాలా, లేకుంటే నేను గట్టిగా ఏడ్ చేశాను, దాని తర్వాత మా అమ్మ వచ్చి నీ చంపేస్తుంది అని చెప్పి బోకడాగాడు దాన్ని తుండుకొని ఏం బ్లాక్ మెయిల్ చేశాడో. ఎట్లో వాడి నుంచి తప్పించుకొని పరిగెత్తా వచ్చి చూస్తే ఈ 3 తలకాయలు హక్కుని దొబ్బేద్దామని చెప్పి ట్రై చేస్తుంటాయి. వెంటనే ఆ 3టిని దొబ్బేసి వాడిని లేపాక ట్రై చేస్తుంటే యుబాబా అసిస్టెంట్ కాకి కూడా తన్నే అటాక్ చేస్తుంటుంది. అప్పుడే లోపల నుంచి బుడ్డోడు ధమ్ అని చెప్పి ఒక్కో అడుగ్గా వేసుకుంటా వస్తాడు. వాడు ఏడిస్తే ఖచ్చితంగా యుబాబా ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. అందుకని చెప్పి వాడు కావాలనే ఏడుస్తుంటే, అరే ఛా మీరెందుకు పనికిరారా అని చెప్పి ఆ పేపర్ నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఎవర్రా అని చెప్పి చూస్తుంటే అప్పుడే ఆ పేపర్ సేమ్ యుబాబా లాగే మారుతుంది. వెంటనే తన పవర్ ని యూజ్ చేసి బుడ్డోని ఒక చిన్న ఎలకలాను, అలాగే తన అసిస్టెంట్ కాకినేమో ఒక చిన్న పెట్టలాను, లాస్ట్ గా 3 తలకాయల్ని సేమ్ బేబీ లాగే మార్చేస్తుంది. విషయం ఏంటంటే తను జెనీబా, యుబాబా యొక్క ట్విన్ సిస్టర్. పాపా నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, సైలెంట్ గా సైడ్ అయిపో, వాడితో నాకు పని ఉందంటే, లేదు మీరు వాడిని ఏం చేయకూడదు, వాడు మంచోడు అంటుంది. ఎవడు వీడా మంచోడు, వీడు నా చెల్లి యుబాబా కోసం పెద్ద గజ దొంగ అయిపోయినాడు. ఇప్పుడు కూడా తన కోసమే నా ఇంట్లోకి దొంగతనంగా చొరబడి ఒక పవర్ఫుల్ సీల్ ని ఎత్తుకొచ్చేసినాడు. ఆ సీల్ కున్న ఒక పవర్ఫుల్ స్పెల్ వల్ల వాడు ఇంకా సేపట్లో చనిపోతాడు. అయినా వాడు చచ్చిపోతే నాకేం ప్రయోజనం, కానీ నాకు ఆ సీల్ దొరికితే
చాలు అని చెప్తాంటే అప్పుడే వాడు టక్కని లేసి ఆ పేపర్ని కట్ చేసేసరికి తను కూడా మాయమైపోతుంది. ఉన్న కాస్త ఎనర్జీని యూజ్ చేయనాడు కదా, సో మళ్ళీ అన్కాన్షియస్ అయ్యి ఏకంగా ఆ బొక్కలోనే పడిపోతాడు. వాడితో పాటు మన చిహిరో కూడా వెళ్ళిపోతుంది. ఇదే స్పీడ్ తో కిందకి వెళ్తే కింద ఉన్న ఈవిల్ స్పిరిట్స్ హకునే కాకుండా చిహిరోని అలాగే యుబాబా కొడుకుని తన కాకిని కూడా చంపేస్తుంది. ఆ భయంతో వాడి కొమ్ముల్ని పట్టుకుంటే ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ జస్ట్ ఒక సెకండ్ అట్లా వచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళందరూ కింద పడిపోతారు అనే టైంకి టక్కన వాడికి మళ్ళీ కాన్షియస్ వచ్చి ఆ బొక్కలో ఈ బొక్కలో అంతా దూరి లాస్ట్ కి కమాజీ ఉన్న ప్లేస్ కి వచ్చి పడిపోతాడు. జెనీబా స్పెల్ ఉన్న పవర్ఫుల్ స్పెల్ వల్ల వాడు కొద్దిగా చనిపోతున్నాడు కాబట్టి వాడు ఎక్కువ ఆక్రోషంగా ప్రవర్తిస్తుంటాడు. అప్పుడే తనేం చేస్తుందంటే రివర్ గార్డెన్ వెళ్ళేటప్పుడు ఒక చిన్న బాల్ ఇచ్చింటాడు కదా, దాంట్లో ఒక చిన్న పీస్ ని కురిగి వాడి నోట్లో పెడుతుంది. యాక్చువల్లీ అదొక పవర్ఫుల్ మెడిసిన్. ఎప్పుడైతే అది నోట్లోకి వెళ్తుందో వెంటనే నోట్లో నుంచి ఏమో తుపక్కుని ముంచేస్తుంది. ఇదే అనమాట జెనీబా నుంచి కొట్టేసిన పవర్ఫుల్ సీల్. దాని నుంచి ఒక చిన్న పురుగు వెళ్ళేసరికి ఎక్కడ వెళ్తావే అని చెప్పి కాలుతోని తొక్కి నలిపేస్తుంది. అప్పుడే వాడు మళ్ళీ నార్మల్ మనిషిలాగే మారతాడు. కానీ కొంచెం వీక్ గా ఉండేసరికి ఎనర్జీ కోసం అది ఇది తాపించి వాడిని పనుకోబెడతారు. బట్ స్టిల్ వాడు ఇంకా టోటల్ గా రికవర్ కాలేదు. అందుకే చిహిరో ఏం చెప్తుందంటే ఈ సీల్ ని తీసుకెళ్లి జెనీబా దగ్గరే ఇచ్చేస్తా, కనీసం అప్పుడైనా తను హక్కుకి హెల్ప్ చేస్తుందేమో అంటుంది. కానీ ఇక్కడి నుంచి జెనీబా ఇంటికి వెళ్ళడం అనేది చాలా దూరం అనమాట. అప్పుడే కమాజీ 40 ఏళ్లుగా దాచిపెట్టిన ట్రైన్ టికెట్స్ ని ఫస్ట్ టైం చిహిరో కోసం ఇస్తాడు. కానీ దాంట్లో ఒక చిన్న చిక్కుంది. ఆ టికెట్స్ ని యూజ్ చేసి జెనీబా ఇంటికేమో వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ టికెట్స్ ఎందుకు పనికిరాదు. సో వెళ్లేదానికి ముందు 1కి 10 సార్లు ఆలోచించుకో అంటాడు. ఇట్స్ ఓకే కమాజీ, హక్కు నా ప్రాణాల్ని కాపాడినాడు, కనీసం ఇదైనా చేసి వాడి రుణం తీర్చుకుంటా, ఇంకా తిరిగి వచ్చేదంటాడా. పర్లేదులే కమాజీ, ఎన్ని రోజులైనా కూడా నిదానంగా నడుచుకుంటా మళ్ళీ ఈ ప్లేస్ కే వచ్చేస్తా ఉంటుంది. కానీ వెళ్లేదానికి ముందు ఒక పెద్ద పంచాయతీ ఉంది. ఏంటంటే ఆ స్పిరిట్ మధ్యలో కూర్చునేసి చిహిరో రావాలని చెప్పి అందరినీ సతాయిస్తా ఉంటుంది. చిహిరోనే ఎందుకంటే దాన్ని ఎవ్వరు పట్టించుకున్నప్పుడు చిహిరోనే దానికి మర్యాద ఇచ్చి లోపలికి రమ్మని చెప్పి చెప్పింటుంది. సో టెక్నికల్ గా చిహిరోనే దాన్ని లోపలికి రప్పించింటుంది. అలాంటప్పుడు చిహిరో వస్తేనే నేను బయటికి వెళ్తాను అని చెప్పి అది గట్టిగా కూర్చునేసరికి విషయం ఏందో కనుక్కుందామని చెప్పి చిహిరో కూడా వెళ్తుంది. ముందునే దానికన్నా ఇప్పుడు ఇంకా బలిసిపోయి చిహిరో ఇది తింటావా అది తింటావా, గోల్డ్ కావాలా అది కావాలా ఇది కావాలా అని చెప్పి ఊరికే సతాయిస్తా ఉండేసరికి, చూడండి సార్ మీకు కావాల్సిన సర్వీస్ మొత్తం మేము చేయనాం, ఇంకా మీరు వెళ్ళేటట్టుకంటే వెళ్ళొచ్చు, నేను వేరే అర్జెంట్ పని మీదుగా వెళ్తానంటే లేదు నాకు చిహిరోనే కావాలని చెప్పి గట్టిగా అరుసంటే తను కూడా నిదానంగా దగ్గరకు వచ్చి ఇంతసేపు హక్కుకు ఒక మెడిసిన్ తినిపించింది కదా, మిగిలిన మెడిసిన్ ని దాని నోట్లో వేస్తుంది. అదే మోషన్స్ టాబ్లెట్ తెలియదు కానీ తినింది మొత్తం కక్కేసా ఉంటుంది. ఇంతసేపు హక్కుకు తినిపించినప్పుడు కూడా అంతే కదా, వాడు కూడా దాన్ని తినేసి ఏదేదో కక్కేసి ఉంటాడు. అలాగే అది కక్కుకుంటా వస్తుంటే తను పరిగెత్తా వెళ్తుంది. కానీ మధ్యలో యుబాబా వచ్చి తన పవర్ ని యూజ్ చేసి ఆపేదామనుకుంటుంది. కానీ దాన్ని ఈజీగా ఎదుర్కొని మొగం మీద ఇంతేసి వెళ్తుంది. ఆ మెడిసిన్ పనిచేస్తుందేమో మింగేసిన వాళ్ళందరినీ ముంచేస్తుంది. దాని తర్వాత కూడా చిహిరోని ఫాలో చేస్తుంటే తను లిన్తో ఒక చిన్న బోట్ ఎత్తుకుని అక్కడి నుంచి స్టేషన్ దగ్గరికి వెళ్తా ఉంటుంది. అది కూడా తన్నే ఫాలో చేసుకుని వస్తుంటే టైంకి ట్రైన్ వస్తుంది, తను ఎక్కుతుంది, తనతో పాటు ఆ స్పిరిట్ కూడా ఎక్కుతుంది. ఇంతసేపు అంత ఆక్రోషంగా అన్ని అరాచకాలు చేసిన ఆ స్పిరిట్ కి చిన్న మెడిసిన్ పడగానే మళ్ళీ నార్మల్ గా ప్రశాంతంగా మారిపోయి ఉంటుంది. ఈ ఎలకే కదా ఆ బుడ్డోడు, వాడు పుట్టినప్పటి నుంచి రూమ్ లోనే ఉండిపోయింటాడు కానీ రూమ్ నుంచి బయటికే వచ్చిండడు. అలాంటిది ఫస్ట్ టైం చిహిరో వల్ల బయటికి వచ్చి అది కూడా ట్రైన్ లో విండో సీట్ లో కూర్చొని బయట చూస్తుంటే వాడికి అంత ఆనందం. అక్కడ సీన్ కట్ చేసి హక్కుని చూపిస్తారు. వాడు నిదానంగా కాన్షియస్ లోకి వచ్చి కమాజీ చిహిరో ఎక్కడని అడిగితే తను నిన్ను కాపాడేందుకు జెనీబా దగ్గరికి వెళ్ళింది అంటాడు. వెంటనే యుబాబా దగ్గరికి వెళ్తే తను చిహిరోనే తిడతా ఉంటుంది. ఇంత అల్లకొల్లాలం చేసి తను వాళ్ళ అమ్మా నాన్నను కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయిందా, వాళ్ళ అమ్మా నాన్న కొంచెం బలిసింటే చూడండా వాళ్ళ అమ్మా నాన్నను కోసి కూర వండేద్దామంటుంది. మధ్యలో హక్కు వచ్చేసి లేదు మాస్టర్ మీరు పొరపాటు పడతానారు అంటాడు. ఏందప్ప ఎప్పుడు తల దించి మాట్లాడేవాడివి ఇప్పుడు తల లేపి మాట్లాడతానంటే వాడి ముఖంలో ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఊరికే వీడింత కాన్ఫిడెంట్ గా కూడా మాట్లాడే అని చెప్పి గోల్డ్ చూస్తే గోల్డ్ పర్లేదు ఓ మాత్రానికి ఒరిజినల్ గానే ఉంటుంది. అట్లే పక్కన చూస్తే వాడి కొడుకు ఏమో పంది తిన్నట్టు తింటా అంటాడు. తన బిడ్డ ఎప్పుడు అలా తినడని చెప్పి తన మ్యాజిక్ ని యూజ్ చేస్తే ఆ 3 తలకాయలే ఆ బిడ్డ అని చెప్పి తెలిసిపోతుంది. వెంటనే బాబు రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఇక్కడ వెతుకుతుంది, ఎక్కడా కనిపించదు. అట్లే నిప్పులు కక్కుకుంటా హక్కు దగ్గరికి వచ్చేసి నా బిడ్డ ఎక్కడా అని అడుగుతుంది. చూడక నువ్వు అర్చుకుంటా వచ్చినంత మాత్రాన బిడ్డం నా దగ్గర లేదు, వీటన్నిటికీ కారణం నువ్వే, నువ్వు చెప్పిన దానివల్లే నీ ట్విన్ సిస్టర్ జెనీబా ఇంటికి వెళ్తే అందుకే తను పగ పెట్టుకుని ఇంత దూరం వచ్చి వీళ్ళందరినీ ఇలా మార్చేసింది అంటే జెనీబా పేరు వినగానే నిప్పులు మొత్తం ఆరిపోతుంది. అట్లే నీరసంగా కూర్చునేసి సరే చెప్పు నీ దగ్గర ఏదో ఒక ప్లాన్ ఉంటుంది కదా అంటే వాడు వెళ్ళి బాబుని సేఫ్ గా తీసుకొస్తాడంట. దానికి బదులు చిహిరోని అలాగే వాళ్ళ ఫ్యామిలీని సేఫ్ గా బయటికి పంపించేయండి అని చెప్పి డీల్ వేసుకునే వెళ్తాడు. ఈ పక్క చిహిరో ఏమో స్టాప్ వచ్చిన తర్వాత నిదానంగా నడుచుకుంటా వస్తాంటే అప్పుడే ఒక ల్యాంప్ గెంతుకుంటా మనోళ్ళ దగ్గరికి వచ్చి
జెనీబా ఇంటి వరకు దారి చూపిస్తుంది. ఇంటి దగ్గరికి రాగానే మనోళ్ళని అంత ఆప్యాయతతో లోపలికి రప్పించుకుంటుంది. యాక్చువల్లీ తను వీళ్ళ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుందంట. యుబాబా జెనీబా ఇద్దరు కవల పిల్లలే, ఇద్దరికి మ్యాజిక్ వచ్చు, ఇద్దరు మంత్రగత్తెలే. కానీ యుబాబా చెడ్డది, జెనీబా మంచిది. సారీ జెనీబా గారు, మా హక్కు తెలియక దీన్ని తీసుకొచ్చేసినాడు అని చెప్పి తన సీల్ ని తనకే ఇచ్చేసే. మంచిది పాప, ఈ సీల్ నాకు చాలా విలువైంది, కానీ దీనిపైన ఉన్న స్పెల్ ఎప్పుడో వెళ్ళిపోయింది కదా అంటే ఒకవేళ ఆ పురుగు గురించి మాట్లాడుతుందేమో అని చెప్పి సారీ అండి నేనే ఆ పురుగుని తొక్కేసి అంటుంది. పురుగా? నేను ఎటువంటి పురుగులు ప్రొటెక్షన్ కోసం పెట్టనే? ఓహో, నాకు తెలిసి యుబాబా హక్కుని కంట్రోల్ చేసేందుకు ఒక పురుగు వాని లోపల పెట్టింటుంది. అలా అయితే నువ్వు తొక్కింది వాడిని కంట్రోల్ చేసే పురుగుని. ఏం బాధపడద్దు, ఇప్పటి నుంచి వాడు తనకి బానిసగా ఉండడు అంటుంది. అందుకే మనం ఇంతసేపు చూసుకున్నా కూడా తను ఎంత కోపంగా అరిచినా కూడా వాడు కూల్ గా జవాబిచ్చింటాడు. జెనీబా గారు ఏమనుకోకుండా బుడ్డోని అట్లా నార్మల్ గా మార్చేయండి అంటే, అయ్యో ఇవన్నీ చెప్పాలమ్మా, వాడు కూడా నా కొడుకులాగే, జస్ట్ టెంపరీ స్పెల్ అది, వాళ్ళే కాసేపట్లో నార్మల్ అయిపోతారు అంటుంది. సరే ఎట్లో లేట్ అయిపోయింది కదా, ఈ రోజుకి ఇక్కడే స్టే చేయండి, రేపు కావాలంటే వెళ్ళండి అని చెప్పి కాసేపు తర్వాత ఒక మ్యాజిక్ హెయిర్ బ్యాండ్ ని ఇస్తుంది. అప్పుడే ఏదో బలంగా గాలి వీచేసరికి పరిగెత్తా బయటికి వెళ్ళి చూస్తే మన హీరో హకు. సరే హీరో త్వరగా వెళ్ళు, లేకుంటే వాళ్ళు మీ అమ్మా నాన్నని కూర వండుకొని తినేసారంటే తను కూడా వెళ్తుంది. తనతో పాటు ఆ బుడ్డోడు కూడా వెళ్తాడు. కానీ ఆ స్పిరిట్ మాత్రం తనకు తోడుగా అక్కడే ఉండిపోతుంది. ఇంకా హక్కు మీద వెళ్తాంటే ఎప్పుడైతే వాడి కొమ్ముల్ని పట్టుకుంటుందో అప్పుడే తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొస్తుంది. చిన్నప్పుడు తను కొహాకు అనే రివర్ ని దాటేటప్పుడు తన షూ ఆ రివర్ లో పడిపోయింటుంది. తను దాన్ని ఎత్తుకునే వెళ్ళింటే తను కూడా ఆ రివర్ లో మునిగిపోయి ఉంటుంది. అప్పుడే హక్కు ఒక డ్రాగన్ లా మారి వాటర్ లో తన్ని కాపాడి తన్ని ఒడ్డుకు చేర్చింటాడు. అంటే హక్కు నీ పేరు కొహాకు అని చెప్పేసరికి వెంటనే వాడి పెటల్స్ అన్ని రాలి వాడు మళ్ళీ నార్మల్ మనిషిలాగే మారిపోతాడు. మన చిహిరో వల్లే హక్కుకి వాడి నిజమైన పేరు కొహాకు అని తెలిసింది కాబట్టి వాడు కూడా ఇంకా ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోవచ్చు. నిజానికి మన హక్కు కొహాకు అనే రివర్ కి వాడొక గార్డియన్ స్పిరిట్ అనమాట. ఇంకిద్దరు హ్యాపీగా మళ్ళీ ఆ స్పిరిట్ టౌన్ కే వెళ్తారు. బుడ్డోడు కూడా మళ్ళీ నార్మల్ గా మారి వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళిపోతాడు. యుబాబా గారు మీరు చెప్పినట్టే మీ బాబుని సేఫ్ గా తీసుకొచ్చిన, ఇంకా డీల్ ప్రకారం చిహిరోని వాళ్ళ పేరెంట్స్ ని వదిలేయండి అంటే ఇక్కడే యుబాబా ఇంకో ట్విస్ట్ ఇస్తుంది. తనే వదిలేద్దాం అనుకున్నా కూడా వదలలేదు. ఎందుకంటే స్పిరిచువల్ వరల్డ్ కూడా కొన్ని రూల్స్ ఉంది. కనీసం ఒక్క టెస్ట్ అన్నా పాస్ అవ్వాలన్నమాట. ఆ టెస్ట్ ఏంటంటే ఈ పందుల మధ్యలో వాళ్ళ అమ్మా నాన్న ఎవరు అని చెప్పి తను కనిపెట్టాలా. తను కూడా దగ్గరకు వచ్చి అటు ఇటు చూసి బాగా ఆలోచించి మా అమ్మా నాన్న ఈ గుంపులో లేనే లేదని చెప్పేసరికి ఆ కాంట్రాక్ట్ చినిగిపోతుంది. తను ఫ్రీ అయిపోతుంది. ఆబ్వియస్లీ మనకే తెలుసు తనకంత పవర్ లేదు అని. మరి ఎలా అంటే జెనీబా వెళ్ళేటప్పుడు ఒక చిన్న హెయిర్ బ్యాండ్ ఇచ్చింది కదా, మ్యాజిక్ హెయిర్ బ్యాండ్, దానివల్లే తను ఈజీగా కనిపెట్టేసి ఉంటుంది. మన చిహిరో గెలిచేసరికి ఏమో వాళ్ళు గెలిచినట్టు అంత సంబరపడిపోతారు. ఇంకా వాళ్ళందరికీ టాటా చెప్పేసి హక్కుతో పరిగెత్తా వచ్చేస్తుంది. మరి మా అమ్మా నాన్న ఎక్కడంటే మీ అమ్మా నాన్న నీకు ముందే బయట వెళ్ళిపోయినారు, నువ్వు కూడా నిదానంగా బయటికి వెళ్ళిపో. కానీ వెళ్ళేటప్పుడు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకొచ్చి హీరో ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు అని చెప్పి పంపిస్తాడు. ఇంకా తను కూడా చెప్పినట్టే వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లాస్ట్ కి హక్కుకి ఏమవుతుందంటే వాడికి వాడి ఒరిజినల్ పేరు తెలిసిపోయింది కాబట్టి వాడు కూడా యుబాబాకి టాటా చెప్పేసి వాడి నేటివ్ ప్లేస్ కే వెళ్ళిపోతాడు. మొత్తానికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎండింగ్ లో చిహిరో వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు అన్నాడు కదా, ఎందుకని చెప్పి అర్థం కాల. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి, పిన్ చేస్తా. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఈ మూవీని జస్ట్ ఎక్స్పెరిమెంట్ గా మాత్రమే మన ఛానల్లో ట్రై చేసి బాగుందంటే చెప్పండి. ఇలాంటి మూవీసే నా దగ్గర ఒక పెద్ద లిస్టే ఉంది. మీరు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి మూవీస్ లేట్ చేయకుండా అప్లోడ్ చేస్తా. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండా. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.